అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఏకాదశి మంచి రోజుని మా నాయకులందరూ ఎన్నికల ప్రచారం రాజాంలో మొదలుపెట్టాం. ప్రజలందరూ కూడా చాలా అభిమానిస్తున్నారు. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి తెలుగుదేశం జనసేన పార్టీని ఆదరిస్తున్నారు. రేపు రాబోయే కాలంలో పెద్ద మెజార్టీతో రాజాంలో మరి తెలుగుదేశం జనసేన అభ్యర్థిని గెలిపించడానికి ముందున్నారు. అలాగే ఈ రాజాంలో మరి గత ఎవరైతే ప్రజాప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే మొత్తం రాజాన్ని నాశనం చేశాడు. అన్ని విధాల ఒక్క రోడ్డు వేయలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ టోటల్ నాశనం అయిపోయింది. ఒక్క స్కూల్ తెచ్చే పరిస్థితి లేదు, ఒక బిల్డింగ్ కట్టే పరిస్థితి లేదు. మరి అదేవిధంగా 1 కిలోమీటర్ టౌన్లో గత 5 సంవత్సరాల్లో కనీసం మట్టి పోసే పరిస్థితి లేదు. నలుగురు ఇప్పటికే చనిపోవడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా అసంతృప్తి ఉన్నారు. మరి రాబోయే 2 లక్షల మందికి నా హయాంలో మరి రాజాం టౌన్కి నీరిస్తే ఈరోజు ఉన్న 40,000 మందికి 2 రోజులకు ఒకసారి నీరిస్తున్నారంటే ఎంత అధ్వానంగా ఈ 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇక్కడున్న ప్రజాప్రతినిధి. అలాగే రోడ్లు నాశనం అయిపోయి, అలాగే కాలువలు తీసే నాదుడే లేదు, మెయింటెనెన్స్ ఉండే నాదుడే లేదు. రాజాంకి కనీసం ఒక రింగ్ రోడ్డు కానీ, లేకపోతే డబల్ రోడ్లు కానీ, లేకపోతే సాగునీటి ప్రాజెక్టు కానీ ఏ విధంగా కూడా అన్ని విధాల నాశనం అయిపోయాం. ప్రజలందరూ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా తెలుగుదేశం జనసేన అభ్యర్థిని గెలిపించడం రెడీగా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.